హే పీపుల్ నమస్తే వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ జైన్ సొల్యూషన్స్. సో గూగుల్ అనేది ఒక ప్రోగ్రామ్ రిలీజ్ చేసింది. ఏంటి అంటే జిఎస్ఓసి. సో ఈ ప్రోగ్రామ్ లో సెలెక్ట్ అయితే మనకి ఇంటర్న్షిప్ తో పాటు స్టైఫండ్ కూడా ఇస్తారు. ప్లస్ అది కాకుండా టాప్ టెక్ మెంటర్స్ తో మనం ట్రైన్ అయితే అవ్వచ్చు. సో ఈ వీడియో వచ్చేసరికి జిఎస్ఓసి అంటే ఏంటి, జిఎస్ఓసి హిస్టరీ, ఎలా రిజిస్టర్ అవ్వాలి, ఎలా సెలెక్ట్ అవుతాం మనం, అన్ని ఈ డీటెయిల్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ జిఎస్ఓసి అంటే ఏంటో చూద్దాం. ఇది గూగుల్ ఆర్గనైజ్ చేస్తుంది కదా. ఇది ఒక ఓపెన్ సోర్స్ ప్రోగ్రామ్. ఇది మెయిన్ గా స్టూడెంట్స్ కి బిగినర్స్ కి యూజ్ అవుతుంది. ఓసి అనేది 2005 లో స్టార్ట్ అయింది అండ్ ఇప్పటికి 19+ ఇయర్స్ అయింది. 17,000+ స్టూడెంట్స్, అట్లానే 112+ కంట్రీస్ అయితే పార్టిసిపేట్ చేశాయి. 800+ ఓపెన్ సోర్స్ ఆర్గనైజేషన్స్ పార్టిసిపేట్ చేస్తాయి ఇందులో. ఇది మెయిన్ కమ్యూనిటీస్ అంటే ఏంటి అంటే లైనెక్స్, మొజిల్లా, గిట్ హబ్, టెన్సర్ఫ్లో, కుబర్నెట్స్, ఇట్లా చాలా ఉంటాయి కదా. ఇవన్నీ పార్టిసిపేట్ అయితే చేస్తాయి. ఎట్లా అప్లై చేయాలి ఈ యొక్క ప్రోగ్రామ్కి చూద్దాం. స్టెప్ 1 వచ్చేసరికి గూగుల్లో జిఎస్ఓసి వెబ్సైట్కి వెళ్ళండి, రిజిస్టర్ అవ్వండి. స్టెప్ 2 వచ్చేసరికి మనం చూస్ ఆర్గనైజేషన్ అని కనిపిస్తుంది, అక్కడ ఓపెన్ సోర్స్ ఆర్గనైజేషన్ చూస్ చేసుకోండి. తర్వాత మనకి లిస్ట్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ అని కనిపిస్తాయి. అంటే లైక్ ఇందాక చెప్పా కదా, లైనెక్స్, మొజిల్లా, కుబర్నెట్స్, గిట్ హబ్, లైక్ ఎక్సెట్రా అనమాట. మీకు ఏ ఆర్గనైజేషన్లో ఇంట్రెస్ట్ ఉందో ఆ ఆర్గనైజేషన్ సెలెక్ట్ చేసుకోండి. చేసిన తర్వాత మనకి ప్రతి ఆర్గనైజేషన్కి సమ్ ప్రాజెక్ట్స్ అయితే కనిపిస్తాయి. ఆ ఒక ప్రాజెక్ట్స్లో మీ స్కిల్స్ బట్టి ఒక ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసుకోండి. అక్కడ వ్యూ డీటెయిల్స్ అండ్ కోడ్కి వెళ్తే అది ఆటోమేటిక్గా గిట్ హబ్కి తీసుకువెళ్తుంది అనమాట. అక్కడ సమ్ ఇష్యూస్ అయితే ఉంటాయి. ఆ ఇష్యూస్ని సాల్వ్ చేయాలి మనం. ఈ ఇష్యూ ఎందుకు సాల్వ్ చేయాలి అంటే, చాలా మంది ఈ యొక్క ప్రోగ్రామ్కి అప్లై చేస్తారు కదా. మనం సెలెక్ట్ అవ్వాలి అంటే ఈ ఇష్యూస్ అయితే సాల్వ్ చేయాలి. సో మీకు ఎన్ని వీలైతే అన్ని సాల్వ్ అయితే చేయండి. అండ్ స్టెప్ 3 వచ్చేసరికి ప్రాజెక్ట్ ప్రపోజల్. సో మనం ఒక ప్రాజెక్ట్ అయితే సెలెక్ట్ చేసుకుంటాం కదా. క్లియర్ గోల్స్, మీ స్కిల్స్ మెన్షన్ చేసి ఒక స్ట్రాంగ్గా ప్రపోజల్ అనేది ప్రిపేర్ చేసుకోండి. చేసుకున్న తర్వాత మనకి మ్యాక్సిమం ఏప్రిల్లో అఫీషియల్ వెబ్సైట్లో ఒక అప్లికేషన్ ఇస్తారు. ఆ అప్లికేషన్లో మనం ఇదైతే సబ్మిట్ చేయాలి. మీ యొక్క ప్రాజెక్ట్ ప్రపోజల్ సబ్మిట్ చేసిన తర్వాత మనకి సెలెక్ట్ అయ్యారో లేదో అని చెప్పేసి మెయిల్ అయితే